మాలమానాడు జాతీయ అధ్యక్షుడు జి చెన్నయ్యను మాలమానాడు అత్యవసర సమావేశం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కుప్పమూల మాట్లాడుతూ నారా చంద్రబాబు నాయుడు ఎస్సీ వర్గీకరణ ఏ జిల్లాకు ఆ జిల్లా నేను చేస్తానని అనకం వెనక్కి తీసుకోవాలని మాలమానాడు డిమాండ్ చేస్తుంది. ఏంటంటే ఆ రోజుల్లో ఎస్సీ వర్గీకరణ చేస్తే సుప్రీంకోర్టు ఇది చెల్లదని తీర్పిచ్చిందని కూడా నీకు గుర్తు. ఆ గుర్తుండి మాలలు చంద్రబాబు నాయుడు ఓడించిన గతి కూడా నీకు గుర్తుంది. అందు గురించనే నీవు ఎస్సీ వర్గీకరణ చేస్తే కన్నా మేము మొత్తం తిరగవాడి నీకు ఎదురుదాడి కూడా చేయాల్సే అవసరం ఉంది. మాలలు 70 లక్షలు ఉన్న మాలలకు నీవు వర్గీకరణ చేస్తా అని నీవు మాట ఇచ్చడం అంటే నారా చంద్రబాబు నాయుడు నీవు అన్న మాట వెనక్కి తీసుకో. వర్గీకరణ కాదు, వర్గీకరణ చేస్తాను వాళ్ళు ఎంతోమంది అయిపోయినరు. నీవు ఇంకా వర్గీకరణ చేస్తా అంటే కన్నా బాగుండదు. చెలో విజయవాడ మొత్తం అంబేద్కర్ విగ్రహాల కాడ నిరసన తెలపాలని పిలుపునిస్తుంది మాలమానాడు. ఆంధ్రప్రదేశ్ మాలమానాడు పెద్ద ఎత్తున నిరసన చేసి శాంతియుతంగా చేయాలి. మాలల్లారా కదిలి రాండ్రి, మనకు వచ్చే ముప్పు నారా చంద్రబాబు నాయుడుతోటే ఉందని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. రేపు 10 గంటల నుండి నిరసనలు తెలుపుతాం. అంబేద్కర్ విగ్రహాల కాడ నిరసనలు తెలిపి నారా చంద్రబాబు నాయుడికి గుణపాఠం చెప్పే రోజులు వస్తున్నాయని కూడా మేము మనం చెప్తున్నాం. ఆంధ్రకు మొత్తం కమిటీకి ఫోన్లు చేసి మొత్తం రాయలసీమ కానీ మన కడప కానీ అదేవిధంగా విజయవాడ కానీ విశాఖపట్నం మొత్తం అందరితోటి మాట్లాడి మొత్తం తీర్పిచ్చినాం. ఇవాళ అత్యవసర సమావేశంలో తీర్మానం చేసినామని కూడా మనం చేస్తున్నాం.